హెయిర్ ఫాల్ నన్ను ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్. ఏం మోషన్? అది మోషన్ కాదు, ఎమోషన్. మంచి ఫ్లో లో ఉన్న, ప్లీజ్ ఫ్లో కట్ చేయకే. అబ్బో సరేలే. హై గాయ్స్, నా పేరు రాజేష్. హెయిర్ ఫాల్ వల్ల సఫర్ అవుతున్న ఎంతో మంది బాధితులు నేను ఒకని. ఎస్, ఒకప్పుడు అడవిలో ఆకుల నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు ఆకాశంలో చుక్కల్లా అక్కడక్కడే ఉంది. ఏంటి బుర్రలో గుజ్జా? కాదు, దానిపైన ఉన్న బొచ్చు. అచ్చచ్చో. దీనికి రీజన్ ఏంటి అని ఆలోచించి చించగా నాకు తెలిసింది ఏంటంటే, చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ గాడితో రోడ్ పై వెళ్తున్న బట్టతల బాబాయిలని చూపించి మరి చెప్పిన మాట. ఏమిటా మాట? మామా, ఆ గుండంకుల్ని చూడు, ఆ గుండు పైన గ్రౌండ్ కట్టించి మరి క్రికెట్ ఆడొచ్చు తెలుసా అని కామెడీగా నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ శాపం తగిలిందో చెడు చూపే కసిరిందో. ఈ ఎయిర్ ఫాల్ ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొన్ని రోజుల్లో నా ఈ నెత్తిపై ఏ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేలా ఉంది. మరి నువ్వు చేసిన వెక్కిరింత ఇంతింతై నేను వింత మనిషిని చేస్తుంది పో. భయపెట్టకు మావా, బాధగా ఉంది. పోనీలే, మరి దీనికి సొల్యూషన్ లేదా? సొల్యూషన్ కోసం యూట్యూబ్ కి వెళ్ళి హెయిర్ ఫాల్ కి రెమెడీ అడిగితే అది రెసిపీ ఇస్తుంది మామ. నేను చేసింది హెయిర్ కి ట్రీట్మెంటా లేదా నోరు నుంచే వంట అని నాకే తెలియదు. ఒక్క గరం మసాలా తప్ప దాదాపు కిచెన్ లో ఉన్న అన్ని ఐటమ్స్ వాడేసా మామ. దాంతో ఇంకోసారి ఇంట్లో సరుకులు ముడితే ఒంట్లో సురుకులు పెడతా ఉంటుంది మామ మా అమ్మ. హెయిర్ ఫాల్ ఇస్ మై డౌన్ ఫాల్ మామ, డౌన్ ఫాల్. ఉడక ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోలు. ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం గానీ వెళ్ళిపోబో. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. అబ్బా, ఇంత ఏడుపులో కూడా నీకు కక్కుతేంట్రా బాబు? కక్కుర్తి కాదు మామ, కంటెంట్ కోసం మోటివేషన్. వెళ్తానే, బాయ్.